యోబు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియ్యగలవాడెవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. 3వ వచనం. మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. 4వ వచనం. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మములో నలిగిపోవుదురు, వానిని విడిపించువాడెవడునూ లేడు. 5వ వచనం. ఆకలిగొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసికొందురు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. 7వ వచనం. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. 8వ వచనం. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. 12వ వచనం. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. 13వ వచనం. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. 14వ వచనం. పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును, రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు. 15వ వచనం. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. 16వ వచనం. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. 18వ వచనం. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 20వ వచనం. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. 22వ వచనం. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని యుందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. 23వ వచనం. ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. 24వ వచనం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. 25వ వచనం. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. 27వ వచనం. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. ఆమేన్.